నిన్న మార్కెట్ అంటే 1 జూలై 2024 క్లోజ్ అయ్యే టైంకి ఉన్న స్టాటిస్టిక్స్ వచ్చేసి సెన్సెక్స్ 79,476 దగ్గర క్లోజ్ అయింది, 443 పాయింట్స్ పాజిటివ్తో. నిఫ్టీ 50 24,142 దగ్గర క్లోజ్ అయింది, 131 పాయింట్స్ పాజిటివ్గా. నిఫ్టీ బ్యాంక్ 52,574 దగ్గర క్లోజ్ అయింది, 232 పాయింట్స్ పాజిటివ్తో. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 56,292 దగ్గర క్లోజ్ అయింది, 555 పాయింట్స్ పాజిటివ్తో. ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చేసి టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్. అలాగే టాప్ లూజర్స్ వచ్చేసి ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్. నిన్న మనం మార్కెట్ గురించి అంటే నిన్నటి మార్కెట్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఏమనుకున్నామంటే, ఫ్రైడే రోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, కొంత కరెక్షన్ తీసుకుంది మార్కెట్. అలాగే మండే కూడా ఉంటే కన్సాలిడేషన్లోనైనా ఉంటుంది, లేకుంటే కరెక్షన్ అయినా తీసుకుంటుంది అనుకున్నాం. కరెక్షన్ తీసుకోలేదు, అలా అని కన్సాలిడేషన్లో కూడా ఉందని చెప్పలేమండి. మార్కెట్ ఫ్రైడే రోజు ఎంతైతే కరెక్షన్ తీసుకుందో మళ్ళీ అంతా దాదాపు గెయిన్ చేసేసింది. అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆ రోజు ఎన్ని పాయింట్స్ అయితే పడ్డాయో మళ్ళీ అన్ని పాయింట్స్ రికవర్ చేసుకున్నాయి. ఈరోజు నిఫ్టీ రికవర్ కావడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనకు వచ్చేసి ఐటీ స్టాక్స్. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కంపెనీ రిజల్ట్స్ రాబోతున్నాయి. అందరి కళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఐటీ స్టాక్స్ మీదనే ఉన్నాయన్నమాట. ఇక్కడ జరిగేది ఏంటంటే ఐటీ స్టాక్స్ రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ వస్తాయో లేకుంటే నెగిటివ్ అంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయో నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయో ఎవరికీ తెలియదు. ముందు ఏం చేస్తారంటే ఒకవేళ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయన్న హోప్ తోటి వస్తే అప్పటికప్పుడు పెరిగితే మనం పోర్ట్ఫోలియోలో వాటిని యాడ్ చేసుకోవడం కష్టమైపోతుంది, ఎందుకంటే స్టాక్ ప్రైస్ పెరిగిపోతుంది. సో దట్ చాలామంది ఏం చేస్తున్నారంటే ముందే వాటిని పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా ఒకవేళ ఆ ఐటీకి అనుకూలంగా న్యూస్ ఏమీ రాలేదనుకోండి, అప్పటికప్పుడు ప్రైస్ ఏమన్నా పడినా కానీ వీళ్ళకి వచ్చేటువంటి లాస్ అయితే ఏమీ లేదనమాట. సో లాస్ట్ వీక్ మనకు తెలిసిందే టెలికాం స్టాక్స్, రిలయన్స్ ఒకటి, నెక్స్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ బాగా ర్యాలీ ఇవ్వటం జరిగింది. ఇంకా ఈ వారం వచ్చేసరికి ఈ వారం ఫస్ట్ రోజు మాత్రం మనకి ఏం జరిగిందంటే మండే మనకు ఐటీ సెక్టర్ ఒక మినీ ర్యాలీని తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఈరోజు మార్కెట్లో జరిగిన విషయం. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ చార్ట్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆల్ టైమ్ హై ఆల్రెడీ క్రాస్ చేయడానికి చాలా ట్రై చేసింది ఇప్పుడు ఈరోజు మార్కెట్లో, కానీ ఆల్ టైమ్ హై అయితే మనకేమీ క్రాస్ అవ్వలేదండి. ఒకవేళ రేపు కానీ ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే మాత్రం మనం ఇంకా నిఫ్టీ ర్యాలీని చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్రైడే రోజు నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే ఇది లాస్ట్ 2 days నుంచి కూడా మనకు కొంచెం రెడ్ క్యాండిల్స్ని చూపించడం జరిగింది. ఈరోజు కూడా అంటే మండే రోజు కూడా ఇది ట్రై చేసింది ఎంతో కొంత, మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ ఏమి వెళ్ళలేదు. పొరపాటున ఇది కూడా ఆల్ టైమ్ హై క్రాస్ అయితే మాత్రం మళ్ళీ మంచి ర్యాలీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఈరోజు నిఫ్టీని ఐటీ ర్యాలీస్ ఎంత పైకి తీసుకెళ్ళినా కానీ డ్రాగ్ చేసింది ఏంటంటే మేజర్ రిలయన్స్లో ఈరోజు కొంత కరెక్షన్ జరిగింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఓఏ విషయానికి వచ్చేసరికి మనకు నిఫ్టీ ఓఏ చూసుకున్నట్లయితే మనకు 24,000 దగ్గర ఇంకా కాల్ రేటింగ్ ఎక్కువగానే కనిపిస్తూ ఉందండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 24,500 దగ్గర కూడా 25,000 దగ్గర కూడా కాల్ రైటింగ్ బాగా హెవీగానే కనిపిస్తూ ఉందన్నమాట. ఇటు పుట్ సైడ్ వచ్చేసరికి మనకి కొత్త సపోర్ట్ ఒకటి ఫామ్ అయింది, అదేంటంటే 24,000 అనమాట. సో నిఫ్టీ 24,000, 24,500 ఈ రెండింటి మధ్యలో స్ట్రాంగిల్స్ ఎక్కువగా వేస్తూ వస్తున్నారు. చూడాలి ఏం జరుగుద్దో ఈ వీకెండ్ వరకు. కానీ 25,000 దగ్గర కాల్ సెల్ చేసిన వాళ్ళు ఎంతో కొంత అంటే ఈ థర్స్డే వరకు కూడా సేఫ్ సైడ్ ఉంటారనిపిస్తుంది. 24,500 బ్రేక్ అవ్వకపోతే వీళ్ళు కూడా సేఫ్ సైడే మనకి ఉంటారు. నెక్స్ట్
బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకు 53,000 దగ్గర ఇంకా స్ట్రాంగ్గానే మనకు రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది. అలాగే 52,500 అండ్ 52,000 దగ్గర పుట్ సైడ్ ఎక్కువ రైటింగ్స్ జరుగుతున్నాయి. సో ఈ రెండు కూడా ఇంకా సపోర్ట్గానే యాక్ట్ చేస్తూ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 52,000 నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 52,500 దగ్గర ఉంది. రేపు ఏదైనా చేంజ్ ఎక్కువగా ఉంటుందో చూడాలండి. అంటే ఈ 53,000 అనేది ఈ 53,500కి ఏమన్నా షిఫ్ట్ అయితే ఏమో చూడాలి. అంటే బ్యాంక్ నిఫ్టీ పెరిగితే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా మనకు ఉన్నాయన్నమాట. ఇక ఎఫ్ఐఐ డేటా వచ్చేసరికి ఎఫ్ఐఐ ఈరోజు మొత్తం కూడా నెట్ సెల్లింగ్లో కొంత ఏమో ఉంటాయి, పెద్ద సెల్లింగ్ ఉందని నేను చెప్పలేము. మనం నెట్ సెల్లింగ్ వచ్చేసరికి 426 crores నెట్ సెల్లింగ్లో ఉన్నారు. బట్ వీళ్ళు డిఐఎస్ వచ్చేసరికి మాత్రం బయ్యింగ్లోనే ఉన్నారు. ఈ 3,917 crores ఉన్నారు. ఈరోజు మీరు చూసింది మిడ్ క్యాప్ నిఫ్టీ 100 కూడా మనకు మంచి పాజిటివ్గానే క్లోజ్ అయింది. సో వీళ్ళు ఎక్కువగా మిడ్ క్యాప్లోనూ ఈరోజు ఐటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళ వ్యూ ఒకసారి చూద్దాం. అంటే ఎఫ్ఐఐ డిఐఐ వీళ్ళ యొక్క ఓఐ బేస్ చేసుకుని వీళ్ళ వ్యూ చూద్దామండి. వీళ్ళ వ్యూ ఇప్పటికీ కూడా వచ్చేసి అంటే ఎలా ఉందంటే వీళ్ళ వ్యూ చెప్పాలి అంటే మనకు స్ట్రాంగ్ బుల్లిష్గా ఎవరూ లేరు, అలా అని చెప్పేసి స్ట్రాంగ్ బేరిష్గా కూడా ఎవరూ లేరండి. వీళ్ళు మీడియంగా ఉన్నారు. అంటే ఈ వీక్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఇంతకుముందు చెప్పిన ఉన్నాయి కదా 24,500 ఒకటి, 23,500 ఒకటి ఉన్నాయి కదా, ఈ వీటి మధ్యలోనే మార్కెట్ ఉంటుంది. అంటే హెవీ బ్రేక్అవుట్ ఏమీ రాదు అలా అని చెప్పేసి మరి నేరోలే ఉంటుంది అని కూడా వీళ్ళు అనుకోవటం లేదు. అంటే మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది వీళ్ళ దగ్గర. మిక్స్డ్ రెస్పాన్స్ మీన్స్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఎవరు లేరండి, స్ట్రాంగ్ బేరిష్గా ఎవరు లేరు. బ్రేక్అవుట్ అయితే ఎక్స్పెక్టేషన్ ఎవరు చేయట్లేదు. నిన్న కూడా మనం ఇదే విషయం చెప్పుకున్నాం. ఇవాళ కూడా బ్రేక్అవుట్ అయితే ఏం కాలేదు. రేపు చూడాలి, ఏమన్నా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అవుద్దేమో రేపు మనం చూసి చెప్పాల్సి ఉంటుంది. గిఫ్ట్ నిఫ్టీ -17 pointsతో క్లోజ్ అయింది. ఈరోజు మన నిఫ్టీ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఇండెక్సెస్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఒక డౌ జోన్స్ మాత్రం స్లైట్లీ మనకు నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఈరోజు మార్కెట్ మనం చూసుకున్నట్లయితే ఏ కంపెనీస్లో ఫోర్కమింగ్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఆ రిజల్ట్స్ ఒక్కొక్కసారి ఏమవుతుంటాయంటే కొన్ని కంపెనీ నుంచి లీక్ అవుతూ ఉంటుంటాయి బయటికి. ఇంకా లీక్ అయ్యే కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగిపోతూ ఉంటుంటాయి. మ్యాక్స్ ఐటీ కంపెనీస్లో కూడా అదే జరిగి ఉండొచ్చు. ఒకవేళ ఐటీ కంపెనీ న్యూస్ ఏమైనా లీక్ అయ్యి కూడా ఈ మనకు థర్స్డే ఒకటి ఐటీ ర్యాలీ రావడం జరిగింది. నిన్న మండే కూడా ఐటీ ర్యాలీ రావడం జరిగిందన్నమాట. ఇంకా వేరే సెక్టర్స్లో ఉన్న కంపెనీస్లో న్యూస్ ఏమైనా కొంచెం ఆపరేటర్స్ లీక్ అయి ఉంటే ఈరోజు ఆ స్టాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ కన్సాలిడేషన్లోనే ఉండే ఛాన్స్ ఉంది.